దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాలు. అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నశించడం ఆయనకి ఇష్టం లేదు గనుకనే ఆయన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి మన నిమిత్తం ప్రాణం పెట్టడానికి ఆయన పంపించున్నాడు. రవి అస్తమించని సామ్రాజ్య అధిపతి, ప్రపంచాన్ని జయించిన వీరుడు అయిన అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ అలెగ్జాండరు తండ్రిని మించిన కొడుకు, గురువుని మించిన శిష్యుడు. క్రీస్తు పూర్వము 4వ శతాబ్ద కాలంలో కేవలం 12 సంవత్సరాలలో ప్రపంచానంతా జయించి రాజ్యాల సరిహద్దులను, ప్రపంచ పటాన్నే మార్చేసిన గ్రీకు చక్రవర్తి, రాజు అవ్వడానికి కూడా అర్హత లేని వయసులో ప్రపంచమనే మహాసామ్రాజ్యానికి ఏక చక్రాధిపతి అయ్యాడు. 32వ ఏట మరణించినప్పటికీ జీవిత కాలంలో చేయగలిగినదంతా, సాధించగలిగినంతా సాధించాడు. అతడు మరణించక ముందు 3 షరతులను తన తోటి వారితో వివరించాడు. నాకు వైద్యం చేసిన వైద్యులే నా శవపేటికను మోయాలి. నా అంతిమ యాత్రలో నా శవపేటికపై నా సంపాదన అంతా విసిరివేయాలి. నా శవపేటికకు 2 వైపులా రంధ్రాలు చేసి నా ఖాళీ చేతులు మాత్రం బయటకు పెట్టాలి. మనం ఎంత సంపాదించినా ఒకనాడు మట్టిలో కలిసిపోతాము. సంపాదించిన ఏ ఒక్క రూపాయి కూడా తీసుకుని వెళ్ళలేము. అవును నా ప్రియ సహోదరా, సహోదరి, ఈ మాటలు వాస్తవమే కదా. పుస్తకాల్లో చదువుకున్న అలెగ్జాండర్ మనకో పాఠాన్ని నేర్పించాడు. ఖాళీ చేతులతో ఈ లోకానికి వస్తాము, ఖాళీ చేతులతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాము. ఇది జీవిత సత్యం. ఖాళీ చేతులతో ఈ లోకంలో పుట్టి ఖాళీ చేతులతో ఈ లోకాన్ని వదిలే లోపు మనం కొంత సంపాదించాలి. అది ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, డబ్బు కాదు, లేక హోదా అసలే కాదు. మనం సంపాదించుకోవలసింది, పొందుకోవలసింది ఒక్కటే, అదే రక్షణ. హల్లెలూయా. అవును నా ప్రియ సహోదర, సహోదరి, మన జీవిత సత్యం ఖాళీ చేతులతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతామని నేర్పిస్తుందేమో కానీ రక్షణ మన జీవిత గమ్యానికి మార్గాన్ని చూపిస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం అన్నీ సాధించాలి. మంచి చదువు, ఉద్యోగం, మంచి సంపాదన, వాటితో పాటు మంచి పేరు కూడా సంపాదించాలి. పరలోకమే నా గమ్యం అనుకుంటే ఈ లోకంలో పుట్టడం ఎందుకు? దేవుడి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి రావలసిందెందుకు? నా ప్రియ సహోదరా, సహోదరి, మన నడవడి, ఆలోచనలు, మంచితనం, కష్టం, శ్రమ, ఓర్పు, విశ్వాసం ఇవన్నీ రక్షణకు నిదర్శనంగా ఉన్నాయి. భూమి మీద ఉన్నంత కాలమంతా వర్ధిల్లాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఈ మార్గమే మనం చేరుకోబోయే గమ్యానికి మనల్ని చేరుస్తుంది. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. కాబట్టి మనం ఈ రోజు సజీవుల లెక్కలో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, మనం నశించక నిత్య రాజ్యానికి వారసులు కావాలని యేసు ప్రభువారు ఎత్తబడ్డాడు సిలువలో. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు, నిత్య రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. కనుకన మనం చేరుకోబోయే గమ్యాన్ని గుర్తించిన వారమై క్రీస్తు ద్వారా సమస్తాన్ని సాధ్యము చేయగలిగిన దేని మీద ఆధారపడుతూ దేవుని సన్నిధిలో జయ జీవితాన్ని జీవిద్దాం. అటువంటి జీవితాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.